పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన గ్రాండ్ మాస్టర్ని మనం పరిచయం చేసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మాస్టర్. శ్రీనివాస్ గారు ఈయన ఒక గొప్ప ధ్యానయోగి, సేవా చక్రవర్తి, ది గ్రేట్ మాస్టర్. ఈయన అనంతపురం మాస్టర్. అయితే ఈయన ఎక్కడ ధ్యాన కార్యక్రమం జరిగినా మరి ఏమాత్రం తనకి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి సంపూర్ణంగా ఆ కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి చక్కటి సేవను అందించి తర్వాత సేవను అందించిన తర్వాత తను సేవ చేశాను అనేది కూడా ఇంకో పర్సన్కి తెలియకుండా మరి అక్కడ సేవ చేస్తూ మరి అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మరి ఒక సేవా చక్రవర్తిగా మనం పిలుచుకోవచ్చు. సో శ్రీనివాస్ గారి గురించి, వారి చేసే సేవల గురించి, అలాగే ఆయన చేసే ధ్యాన ప్రచారం గురించి, ఆయన చేసే శాకాహార ర్యాలీల గురించి, ఆయన చేసే 41 రోజుల ధ్యాన కార్యక్రమాల గురించి ఈరోజు విస్తారంగా తెలుసుకుందాం. సార్, మీరు ఏ ఊరు, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ఒక 2 మాటల్లో చెప్పండి. మాది అనంతపురం జిల్లా నార్పల్ మండలం. 1996లో ధ్యానానికి వచ్చినాను. ఇప్పటికి 30 ఏళ్ళుగా ధ్యానం జీవితాన్ని జీవిస్తున్నాను. ఎంతో అద్భుతంగా ధ్యానం అనేది నాకు పరిచయం అయింది మా ఫ్రెండ్ ద్వారా. అప్పటి నుంచి నా ప్రయాణం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఓకే సార్. మీకు ఎంతమంది పిల్లలు? మీ కుటుంబం గురించి. నాకు వచ్చేసి మా భార్య పేరు శ్రీలక్ష్మి, నాకు 2 కూతుర్లు, సార్ దీక్షిత, లాస్య. అయితే సార్, మీరు ఎక్కడ ధ్యాన కార్యక్రమం జరిగినా చక్కగా మీరు సేవలో పాల్గొంటారు. మీకు ఆ స్ఫూర్తిని ఎవరు ఇచ్చారు? ఎందుకు మీరు అంతలా సేవకి కమిట్మెంట్ తీసుకొని సేవ చేస్తారు? ధ్యానంకి రాకముందు సత్యం తెలుసుకోవాలని జిజ్ఞాసతోని సత్యము నాకు ఒక్క రోజులో తెలిసిపోయింది. ధ్యానంకి వచ్చినప్పుడే నాకు ఒక అనారోగ్యము నాకు తెలియకనే నా శరీరంలో ఉన్నది. అది బాగైన తర్వాత సత్యం అనేది ఇదే తెలిసిన తర్వాత ప్రచారం చేయడం వల్ల ఎంతో అనుభూతి పొందుతాము. మన కర్మలు కూడా ఎన్నో కర్మలు, చెడు కర్మలు దగ్ధమవుతాయని ప్రతాప్ రెడ్డి సార్ చెప్పడం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను దానికి. కానీ అవకాశం రాలేదు, నాకు ఎక్కడ చేసుకోవాలన్నా కూడా అవకాశం లేదు. కానీ హిమాలయాలు వచ్చిన తర్వాత ఆ చాలా మార్పు వచ్చేసింది. ఆ అద్భుతమైన శక్తితో మహానుభావుల యొక్క దర్శనమో, నేను అక్కడ పోవడమో భాగ్యమో. అప్పటి నుంచి నాకు కర్తాలు ఫస్ట్ వాటర్ డిపార్ట్మెంట్ తాగే నీళ్ళు ఇవ్వడానికి నాకు అవకాశం కల్పించినారు. అక్కడ ఎంతో అద్భుతంగా సేవ చేసిన, అంతే సేవ చేయాలన్న తపన చాలా ఉంది నాలో. కానీ ఎక్కడ అవకాశం రాలేప్పటికీ. అప్పుడు అవకాశం వచ్చిన తర్వాత 2016 నుంచి నేను సేవ అనేది ప్రారంభించిన, కర్తాల నుంచి. 2016. అయితే పత్రి సార్ గురించి ఒక 2 మాటలు చెప్పండి. పత్రి సారు ఫస్ట్ నేను చూడ 30 సంవత్సరాల కిందట సార్ వచ్చేసి నార్పల్కి వచ్చినాడు. అప్పుడు వరిమడ సామిలేకి వచ్చిన. వరిమడ సామని అక్కడ పత్రి సార్ది కార్యక్రమం జరుగుతుంది. సార్ వస్తున్నాడు పత్రి సార్ అంటే, అప్పుడు అక్కడ 30 సంవత్సరాల కిందట పత్రి సార్ని చూసినాను. అప్పుడు ఆనంద్ కూడా వచ్చినాడు, చిన్నపిల్లవాడు ఆనంద్ పిఎంసి డైరెక్టర్ ఆనంద్. అప్పుడు చిన్నపిల్లవాడు, ఆయన అనుభూతి చెప్తున్నాడు. ఇట్లా ధ్యానానికి నేను వచ్చిన తర్వాత ఇలా ఉంది అని చెప్తుంటే చాలా ఇన్స్పైర్ అయినా. అంటే చిన్న అబ్బాయే ఇంత అద్భుతంగా చెప్తున్నాడు, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, మాటలు వచ్చి రాని స్థితిలో కూడా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, ధ్యానంలో ఎంతో సత్యం ఉంది అనేది కూడా తెలుసుకున్నప్పుడు చాలా అనుభూతి పొందిన. ఒక 3-4 ఏళ్ళ లోపలే ధ్యానం అనేది చాలా అద్భుతంగా చేసినాము. గంటలు కూర్చొని దీంట్లో ఫలితం చాలా ఉంది అనేసి తెలుసుకున్నాం. అయితే సార్, మీరు ఇదే కాకుండా అనేక చోట్లకు వెళ్ళి సేవ చేయడమే కాకుండా మీ అనంతపురం పరిసర ప్రాంతాల్లో చక్కగా ఏ గ్రామం తీసుకున్నా మీరు ఒక 41 రోజులు క్లాస్ చేస్తానని నేను విన్నాను. సో ఆ క్లాసుకి కూడా చాలా కమిట్మెంట్తో చేస్తారని నేను తెలుసుకున్నాను సార్. సో దాని గురించి కూడా కొంతమంది, ఎంతోమంది ధ్యాన ప్రచారం చేసే మాస్టర్స్కి మీ ఇలాంటి మాస్టర్ స్ఫూర్తి అన్నమాట. సో మేము కూడా ఇలా చేయాలి, చేస్తే ఆ ఊరంతా ధ్యానం అందించి ఆ ఊరికంతా మరి ఆ ఊర్లో శాకాహార ర్యాలీ నిర్వహించి ఒక అద్భుతమైన మార్పుని తీసుకొస్తారు. సో ఒక గ్రామాన్ని ఎంచుకొని, సో దాని గురించి కొన్ని వివరాలు తెలుపాలని కోరుకుంటున్నాను. అంటే పత్రి సారు సేవ అనేది భాగ్యము, సేవ చేసుకోవాల అని చెప్పినాడు. అదొక స్ఫూర్తితోనే నేను ఎన్నో రోగాల్ని, బాధలు, దుఃఖాలు అన్నీ పోగొట్టుకున్నా కదా. ఎంతోమంది రకరకాల బాధలతోనూ, దుఃఖాలతోనూ ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా మనం చెప్పి వాళ్ళు కూడా ఆనందంగా ఈ భూమిపైన ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క జంతు జాతి కానీ, వృక్షజాతి కానీ, మానవ జాతి కానీ ఆనందంగా జీవించాలనే తపనతో
ప్రతి ఒక్క ఊరిని ఎంచుకొని ఆ ఊరు 40 రోజుల కార్యక్రమం అయిపోయే వరకు మాస్టర్స్ రోజు పంపించి 40 రోజులు అయిన తర్వాత అక్కడ మళ్ళా శాఖ ర్యాలీ చేసి తర్వాత ర్యాలీ అయిపోయిన తర్వాత కంటిన్యూగా అక్కడ మళ్ళా కార్యక్రమాలు జరిగేటట్లుగా మాస్టర్ పంపిస్తూ ప్రతి చోట ఒక చోట అయిపోతే ఒక చోట పెట్టుకుంటా అంటే ధ్యాన సేవే దైవ సేవగా నేను భావిస్తూ ఎంతో అద్భుతంగా తీసుకోబోతున్నా. పత్రి సార్ ఒక లక్ష్యం వైపు, పత్రి సార్ ఒక వ్యయం వైపు, పత్రి సార్ ఏ చేసినాడో దాని వైపు నా వంతుగా చేసుకుంటూ పోతున్నా. అయితే ఇప్పటి వరకు అలా ఎన్ని గ్రామాలు అలా చేసిండొచ్చు సార్ మీరు? ఇప్పుడు సెంటర్లు అయితే 100 సెంటర్లు అయినాయి, ఊర్లు అయితే 40 ఊర్ల వరకు చేసినా సార్. 40 40 గ్రామాలు ధ్యాన గ్రామాలుగా గ్రామాలు అయినాయి, శాఖార గ్రామాలు కూడా అయినాయి, ఇప్పుడు పిరమిడ్ గ్రామాలు కూడా అవుతున్నాయి. పిరమిడ్ గ్రామాలు కూడా, పిరమిడ్ గ్రామాలు. అద్భుతం సార్, ఇది చాలా అద్భుతం. సో ఇదే కాకుండా మీరు ఇంకా వాస్తవంగా జీతవనంలో ముఖ్యంగా ఎక్కువగా మీరు సేవకు వస్తుంటారు. ఈ జీతవనంలో నేను తెలుసుకున్నది ఏంటంటే మీరు చేసే ఈ బాత్రూమ్ సేవ మహా అద్భుతంగా నిర్వహిస్తారు. సో అది నాకు తెలుసు. సో మీకు ఆ సేవను కూడా అంత ఇష్టపూర్వకంగా సాక్షాత్తు ఏదో దేవుళ్ళు వచ్చిన వాళ్ళకి సేవ చేసినంత విధంగా మీరు సేవ చేస్తారు. దీనికి ఎలాంటి స్ఫూర్తి మీకు వచ్చింది? అంటే ఇంటి దగ్గర అయితే ఆ భావం ఉండదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి సార్. తెలియకనే నాకు నేను చేస్తున్నా అనేది ఉండదు, కానీ శరీర తత్వంతో ఉండి ఆత్మతత్వంతో చేపిస్తున్నారు, వాళ్ళు చేపిస్తున్నారు. కానీ ఒక పనిముట్లుగా అయిపోతాయి. ఒక పనిముట్టు, ఆ పనిముట్టు ఏ దానికి ఉపయోగిస్తారో దానికి ఉపయోగించేటట్లుగా అయిపోతాయి. అది ఈడ ఉండే ఎనర్జీనో, ఈడ మహానుభావుల యొక్క శక్తినో, ఆ ప్రభాకర్ యొక్క ప్రభావం, సుధాకర్ యొక్క ప్రభావం, ఇక్కడ ఒక శక్తి క్షేత్రం అనేది అద్భుతంగా ఏర్పాటు చేసినారు. కాబట్టి ఆ ఎంతోమంది యోగులు కూడా ఇక్కడ ఉన్నారు, కాబట్టి ఎంతో అద్భుతంగా ఈడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ శక్తి చాలా ఉంది ఇక్కడ, అది చేయించుకుంటారు. కానీ సరెండర్ కావాలి ఇక్కడ, చేయాలనే తపన ఉండాలి ఇక్కడ. అలాగే కడతాల్లో కూడా మీరు 11 days మీరు ఉన్నారు అంటే వాటర్కి ఎవ్వరికి ఇబ్బంది ఉండదు, డ్రింకింగ్ వాటర్కి. సో కడతాల్లో జరిగే ధ్యాన మహాయాగాన్ని గురించి, మరి మీరు చేసే సేవ గురించి ఒక 2 మాటలు. కడతాల్లో చేసేటప్పుడు ఒకసారి అంటే నేను వాటర్ ఇస్తున్నానేది తాగదు, వాళ్ళు తాగేదానికి నేను ఇస్తున్నాను భాగ్యం అనుకుంటా. వాళ్ళు తాగుతున్నారు, నన్ను అడుగుతున్నారు. ఒకసారి నాకు ఫోన్ చేశారు, చేసి ఇంకోసారితో అన్నాడు, సారు శ్రీనివాసులు అనే ఆ సారు చాలా అనంతపురం జిల్లా రుద్రంపేటలో ఉంటాడు, ఆ సార్ చాలా అద్భుతంగా సేవ చేస్తున్నా అంటే, ఆ సార్ ఏం చేస్తారు సార్ అంతా వెహికల్లో పెట్టుకొని ఇస్తున్నా అంటే, కాదు సార్ రాత్రి 12 గంటల కాడైనా నేను ఫోన్ చేసింటే ఆ వాటర్ లేవంటే తీసుకొచ్చి పెట్టినాడు బండిలో నువ్వు అని చెప్పినాడు. నేను బండి కూడా తీసిపోయినా సార్, ఎందుకంటే ఒక్కోరు అడుగుతారు, కొంతమంది రూముల్లో అడుగుతారు, పెద్ద బండి తీసివేక కాదు, అందు ఒక చోటికి 1 క్యాన్ 2 క్యాన్లు తీసిపోయేదానికి బండిలో తీసిపోయి కూడా అక్కడ ఇచ్చేస్తాడు. అదొక సేవగా, ఒక దైవంతో కూడిన అదంతా దేవుని సామ్రాజ్యం, దేవుని సామ్రాజ్యం వాళ్ళకి దేవుడికి సేవ చేసుకోవడం నా గొప్ప అనుకుంటా, నా వరం భాగ్యం అనుకొని చేస్తాను సార్. తర్వాత మీ దగ్గర ఒక అద్భుతమైన క్వాలిటీని చూశాను సార్ నేను, అదేంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం పొగిడినా ఏమీ పట్టించుకోరు. చాలా అద్భుతంగా ఆ పనిని చేసుకుంటూ చక్కగా అక్కడ మీరు ఏం కోరుకుంటారో ఆ కార్యక్రమాన్ని నిర్వహించేసి వస్తారు. అంతటి గొప్ప గుణం మీకు ఎలా ఉంది? ముందుటి నుంచి ఉందా, ధ్యానం ద్వారా వచ్చిందా, ఎక్కడి నుంచైనా, లేదా పత్రిసార్ నుంచి నేర్చుకున్నారా? ఇది ఎలా? ఎందుకంటే ఇది చాలా అవసరం అన్నమాట, ఎంతోమంది మాస్టర్స్కి ఆ స్ఫూర్తి అవసరం. సో మీకు ఇది ఎలా వచ్చింది, ఎలా అలవడింది? అంటే మెయిన్గా ఇన్స్పైర్ అంటే జీతవనం నుంచే, ప్రభాకర్ సార్ నుంచి, సుధాకర్ సార్ నుంచి నేర్చుకున్నాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఆ ప్రభాకర్ సారు బకెట్ పట్టుకొని బాత్రూమ్ కడుతున్నారంటే మనమెంత అనే తత్వం నాకు అనిపించింది. ప్రొద్దున తెలియకోకుండా కడుగొచ్చి మళ్ళీ బకెట్ అటు పెట్టేసి ఎవరో కడిగినారు అంటే ఎవరు ఆ మహానుభావులు అనేది తెలియక కూడా కొంతమంది తెలియదు. మళ్ళీ నాకు చెప్పినారు, ఇలా వాళ్ళే బాత్రూమ్ కడుగుతా అంటారు అని చెప్పిన తర్వాత నువ్వు ఇన్స్పైర్ అయినా, ఆ మహానుభావులే ఎక్కడికి అడిగినప్పుడు మనమెంత. తర్వాత మహానుభావుడు పత్రి సారు ట్రైన్లో సీట్ లేకోకుండా కూడా బాత్రూమ్ దగ్గర కూర్చొని వచ్చినాడు కదా, అంతకంటే ఆ మహానుభావుడి కంటే మనమెంత అనే భావం చాలా ఉంది సార్ నాకు. అంటే ఎవరని ఏమన్నా కూడా నా పని అనేది నేను చేసుకుంటూ పోతా, ఎవరు అనేది అన్నారని నేను అక్కడే ఆగిపోతా. అందుకు నేను ఎక్కడ ఎవరేమన్నా ఏమి పొగిన్నా ఏమి విమర్శించినా కూడా నేను ఏ దానికి కూడా వాళ్ళు అనేది అనుకున్నా నా చేసే పని చేసుకుంటూ పోతాను. అసలు ఎక్కడ రియాక్ట్ కాదు, నేను ఎక్కడ ఏ దానికి కాదు సార్, అది 21% రియాక్ట్ కాదు, ఏ దానికి కాదు. మీ పని ధ్యాన ప్రచారం, సేవ అంటే ఎలాంటి రకాల సేవలు చేస్తుంటారు ఈ ధ్యాన ప్రపంచంలో?
నేను ఏ ఏ అంటే మా ఫస్ట్ ధ్యానం గురించి చెప్పడము, ఉమ్. తర్వాత ధ్యానానికి వచ్చిన వాళ్ళకి వంట చేయడం కూడా చేస్తాను నేను. వావ్. ఆ. వంట వంట కూడా వచ్చు. ధ్యాన కార్యక్రమాల్లో. ధ్యాన కార్యక్రమంలో వంట ఆ. కూడా చేసి పెడతాము. ఆ. వంట ఎంతమందికి ఒక 500 మందికైనా వంట చేస్తాము. ఆ. అక్కడ వచ్చిన వాళ్ళకి ఆ. ఏం కావాలన్నా వాళ్ళకి అన్ని సమకూర్చే తత్వం. ఉమ్. ఎందుకంటే మెయిన్ గా నేను అంతా ఇన్స్పైర్ అంటే జీతం నుంచే సార్ తెలుసుకునేదంతా. ఉమ్. ఎంతో మహానుభావులు ఇక్కడ రాణి మేడం కానీ, ఉమ్. లలిత మేడం కానీ ఇద్దరే అంటే మేము ఎక్కడ కార్యక్రమం చేస్తే ఒకరోజు చేస్తాం 41 కార్యక్రమం. ఇక్కడ నిరంతరము పచ్చతోరణం నిత్య కళ్యాణం ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసే దాంట్లో మనమెంత అని అనుకుంటా సార్. చాలా ఇన్స్పైర్ ఇది జీతం అనేది నాకు నా జీవితంలో Yeah. ఒక మలుపురాని దృశ్యం. Yes. ఇది ఒక అనుభూతి సార్ నాకు. మీ కుటుంబం గురించి ఇప్పుడు మీరు ఎంత ధ్యాన ప్రచారం, మీ జీవితాన్ని ధ్యానానికి అంకితం చేశారు, తర్వాత ధ్యాన ప్రచారానికి అంకితం చేశారు, తర్వాత ధ్యాన సేవకు అంకితం చేశారు. ఇప్పుడు మీరు మీ కుటుంబానికిలో కానీ మీ మీ బంధువుల నుంచి కానీ ఎలాంటి ఏమన్నా ఒడిదుడుకులు ఏమన్నా వచ్చాయా? సో దాన్ని మీరు ఎలా దాటుకొని ఇప్పుడు ఆ సేవను ఎంతో పరమావధిగా నిర్వహిస్తున్నారు. సో ఆ ఒడిదుడుకులను ఎలా దాటుకున్నారు? ఫస్ట్ మా భార్యనే నాకు సహకరించేది కాదు. నేను చెప్పంగా నేను చేసే సేవ వల్ల అందరూ పక్కన వాళ్ళంతా మీ సార్ ఇట్లా చేస్తున్నాడు, మీ సార్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పడం వల్ల మా భార్య ఇట్లా చేస్తున్నావు కానీ నా దగ్గర అంటే బాగుండదు అనేసి చాలా మంది దగ్గర మా ఆయన చాలా బాగా చేస్తున్నాడు, అది కడగడం అనేది, బాత్రూమ్ కడగడం అనేది మంచి సేవ, కానీ మనం ఇట్లదే ఇంటి దగ్గర చేయాలన్నా కూడా ఒకరి పోయి మా ఏరియా వాళ్ళు కడగాలన్నా కడలేం. కానీ ఆయన చేస్తున్నాడు అంటే నాకు కూడా, కానీ నేను ఆయన దగ్గర చెప్పుకోను, కానీ ఆయన అంటే చాలా నాకు ఎక్కడైనా సేవ్ అయినా కూడా ఇష్టము. కానీ నేను ఏదో ఉట్టినట్లు అంటాను. అని ఈ మధ్య కాలంలో అంటే మళ్ళా నా శక్తి పెరగడంలో, నేను ధ్యాన ప్రచారం పెరగడం వల్ల, నేను చేయడం వల్ల, మహానుభావుల సంకల్పం వల్ల ఇప్పుడు అనేది పూర్తిగా మా భార్య సహకారం అని చాలా ఉంది. ఇప్పుడు అంటే నా జీవితం అనేది ఇప్పుడు నాకు నేను ప్రస్తుతానికి 5,000 వస్తుంది సార్ నాకు వడ్డీ. 5,000 ఇంట్లో కట్టుకునేకి సరిపోతుంది. కానీ ఎట్లా ప్రచారం పోయేదానికి ఎలా పెట్రోల్ అనే లోపల ఏదో రకంగా మాస్టర్స్ నాకు ఏ రోడ్ ద్వారా నాకు అందిస్తున్నారు. అది జరుగుతాను సార్. అదైతే అది సత్యము. అది లోక కళ్యాణం కోసం మనం పాడుతా అంటే లోక కళ్యాణం ఆ మాస్టర్స్ చేపిస్తున్నారు. ఇది అందరి జీవితాల్లో జరుగుతున్న అది ఫుల్ఫిల్ గా నమ్మితే ఖచ్చితంగా ఏ లోటు ఉండదు సార్. ధ్యానాలకి ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి ఎప్పుడు కానీ విశ్వం ఎప్పుడు సహకారం అందిస్తూనే ఉంటుంది. మీకు ఎప్పుడు కోపం రాదా? వస్తుంది సార్ ఎప్పుడన్నా. కానీ నేను కోపపడితే ఇతరులకు ఇబ్బంది పడే తత్వంతో నేనే ఒకసారి కోపపట్టుకొని నేనే అంటే ఒకరిని కోపపడితే వాడు శత్రువు కావాలంటే ఒక క్షణంలోనే అయిపోతాడు. మంచి కావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. కానీ ఏదున్నా కూడా మనమే అనుకొని పోవాలా అనేసి నేనంతకి నేను అనుకొని నేనే మళ్ళా కాంప్రమైజ్ అయ్యి నేనే అనుకూలించుకొని పోతాను సార్. ఇప్పుడు కార్యక్రమాలు పెడుతుంటారు, మీకు అలసట రాదా? అసలు ఎప్పుడు ఉండదు సార్. అలసట ఎప్పుడు లేకపోతేనే నిరాశ ఉంటుంది సార్. కార్యక్రమం లేకుండా నిరాశ అనిపిస్తుంది. ఈ రోజు లేదే, ఎక్కడ పోలేదే, ఈ రోజు పోయింటే బాగుంటుంది. పోతేనే ఎంతో అద్భుతం, పోతేనే ఆనందం, పోతేనే మహా భాగ్యం, పోతేనే ఒక బ్రహ్మానందాన్ని వండుతా సార్. ఇప్పుడు 40 రోజుల కార్యక్రమం అయిపోయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఉండాలి ఒకటి ఏదో ఊర్లో ఏదో ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఊర్లో నేను స్టార్ట్ చేయాల. చేస్తేనే ఇది ఒక ఈ ఆత్మానందం పడుతుంది. ఓహో, ఎప్పుడు కార్యక్రమాన్ని ఒకటి తర్వాత ఒకటి ఎప్పుడు స్టార్ట్ చేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ ఒకేసారి 4-5 గ్రామాలు కూడా మీరు ఈ 41 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని నేను విన్నాను. 3 గ్రామాలు కానీ 4 గ్రామాలకు కూడా 5 గ్రామాలకు కూడా 5 మంది మాస్టర్స్ రోజు పంపిస్తున్నా, రోజు పంపిస్తున్నా. కానీ ఈ రోజు మాస్టర్ లేరు, ప్రొద్దున వరకు మర్చిపోయింటా. ఏదో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను మర్చిపోయింటా, రేపు ప్రొద్దున మాస్టర్లు ఇచ్చలేదని ఎవరో ఒకరు ఫోన్ చేసి సార్ మేము ఈ రోజు పోతున్నాము అంటారు. అప్పుడు ఇంకా మహానుభావులు వాళ్ళే సహాయాలు అందించేదానికి ముందున్నట్లే కదా సార్. అంతే కదా, మరి అదే కదా ధ్యాన యొక్క గొప్ప. వెరీ గుడ్ సార్, చాలా అద్భుతం. సో మీ యొక్క ధ్యాన అనుభవం ఏదైనా ఒకటి మంచిది చెప్పండి. నాకు ధ్యాన అనుభవం అంటే చాలా అద్భుతమైన అనుభవం ఏమంటే, ఒక్కసారి నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగి నేను శరీరం వదలాల్సినదో లేదంటే బెడ్ మీద ఉండాల్సినదో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ వల్ల నేను నా తల 2 ముక్కలైపోయి తర్వాత మాస్టర్స్ వచ్చి దాని అంతా సర్జరీ చేసేసి నీట్గా ఆ శరీరాన్ని అలా నీట్గా పెట్టిన అనుభూతి ఒక మాస్టర్కు వచ్చింది. అది ఆ మాస్టర్ వల్ల నాకు తెలిసింది. నిన్ను లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం నువ్వు ఉండాలనేసి నిన్ను కాపాడుకున్నారు అనేసి చెప్పడం వల్ల నాకు ఇంకా నేను ఈ శరీరంతో ఉన్నాను ఇప్పుడు ఉన్నానంటే ఆ మహానుభావులు ఇచ్చింటే ఉన్నా కాబట్టి నేను దీనికి అంకితం.
యస్. అనేసి ఇంక ఫుల్ఫిల్గా దీనికి అంకితం సార్ ఇంకా ధ్యాన జీవితానికి. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు, పరోపకారం ఇదం శరీరం అని. అంటే ఈ శరీరము ఎప్పుడు పరుల కోసం ఉపయోగపడాలని. అలా మీ జీవితాన్ని సంపూర్ణంగా సేవకి అంకితం చేసి ఎంతో ఉన్నతమైన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మీరు ఉండడం, అంతేకాకుండా అందరి మాస్టర్లని కలుపుకుంటూ పోతూ అందరికీ సహకారం అందిస్తూ మరి చక్కటి ఈ ధ్యాన కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు. మొత్తానికి మన పిరమిడ్ మూమెంట్ గురించి ఒక 2 మాటలు చెప్పండి సార్. మాస్టర్స్ గొప్పవాళ్ళు అనేది ఉండదు సార్. ఇక్కడ అద్భుతమైన మాస్టర్స్ అందరూ, ప్రతి ఒక్క మాస్టర్స్ ఎవరిని తీసుకున్నాక ధ్యాన జీవితంకు రావడమే చాలా గొప్పది. ధ్యాన జీవితంలో ఉండడం గొప్పది. అదొకటి శాకాహారంగా ఉండడం ఇంకా గొప్పది. ఇంకా గొప్ప పిరమిడ్ కట్టడం మహా గొప్పది. ఎంతో అద్భుతం. ఈ జీవితం అనేది చాలా గొప్పది. ఎందుకంటే నువ్వు పత్రి సార్ ఏం చెప్తా అంటే, నువ్వు ధ్యానం చేయకపోయినా శాకాహారిగా మారమన్నాడు ఫస్ట్. అవును. ఇంకా శాకాహారిగా చెప్తే కొంతమంది ఫస్ట్గా ఉండే వాళ్ళు తినద్దంటే ఎలాగ అనేది కొంచెం ఆలోచిస్తారు. అవును. కానీ వానికి 41 రోజులు ధ్యానం చేయడం వల్ల ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు తినకూడదని వాళ్ళ ప్రశ్న వస్తుంది. ఓ ఇది పాపం కదా, ఇది హింస కదా అని తెలుసుకొని అప్పుడు చాలా మంది మానేస్తూ ఉన్నారు సార్. పల్లెల్లో చాలా మంది ఫస్ట్ లో చెప్పడం అంటే వానికి తెలియదు ఎందుకు మానేయాల, ఎందుకు మానేయాల్సి వస్తుంది, ఎందుకు మనం తీసుకోకూడదు అనే ప్రశ్న ఉంటుంది. 41 రోజులు వాడు ధ్యానం చేయడం వల్ల ఆ రుచి మర్చిపోయి ఈ రుచికి అలవాటు పడతారు, ధ్యానం అనే రుచికి. అప్పుడు 41 రోజులు ఎప్పుడు ధ్యానం చేస్తారు, ఈ శరీరం 41 రోజుల లోపల ఏదైనా నువ్వు తీసుకుంటావో దానికి అలవాటు పడిపోతుంది. ఆ జీవితంలో జీవించగలుగుతారు. అంటే పిరమిడ్ మాస్టర్ అంటే ఒక అద్భుతమైన వ్యక్తి. అలాగే మీరు ఎక్కడైనా శాకాహార ర్యాలీలు నిర్వహిస్తుంటారు, అది నేను ఎన్నోసార్లు వచ్చాను చూశాను. ఇప్పుడు మీరు ఒక పిలిస్తే అన్ని 100 మంది వస్తారు, అది ఎలా సాధ్యం? సార్ నేను పిలిచడం వల్ల కాదు, ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రాగలుగుతున్నారు. ఆ స్థితిని వాళ్ళు దీని గురించి అంటే అంటే నేను ర్యాలీ చేయడం అనేది ఒకటి చెప్తా. అంటే ర్యాలీ చేసేటప్పుడు మనము ఒక స్లోగన్స్ పలుకుతుంటాం, మనము తినాలి శాకాహారమే తినాలి, ఏ జీవిని చంపకూడదు అని. అంటే జంతు జాతి ఏమనుకుంటే మమ్మల్ని తినుకోకుండా ఉండి మానవుడు మమ్మల్ని తినద్దని చాటి చెప్తున్నారు, ఈ మహానుభావులు అద్భుతంగా జీవించాలని జంతు జాతి అనుకుంటాయి. వీళ్ళకి మానవులకి ఏదో సహాయ సహకారం అందించాలనుకుంటారు. అది అది చాలా ఇష్టం సార్ నాకు. శాకాహారాలు చేయాలంటేనే చాలా ఇష్టము. అసలు వైబ్రేషన్ సార్, ఆనందం, తెలియని అనుభూతి అది చాలా. అలాగే మీరు ఈ ధ్యాన గ్రామీణం చేశారు, పిరమిడ్స్ ఎంతవరకు వచ్చింటాయి సార్? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి 4 గ్రామాలు, ఒక గ్రామంలో బుక్కచెర్లలో కంప్లీట్ అయింది సార్, ఓపెన్ చేసినాము. తర్వాత 3 గ్రామంలో ఇప్పుడు పిరమిడ్లు నడుస్తున్నాయి సార్. ఇంకా ఇప్పుడు పిరమిడ్ వర్క్స్ నడుస్తున్నాయి. అలాగే ఈ వ్యవసాయం పైన ఏమన్నా చేశారా? ధ్యాన గ్రామీణం వ్యవసాయం మీద ఒక అవగాహన ఏమన్నా కల్పించారా? అది ఐడియా లేదు సార్ నాకు, దాని గురించి కూడా ఎలాగ చేయాలా దాని గురించి అనేది ఐడియా లేదు. అది ఆశిష్ సార్ అని ఆయన వచ్చేసి రోటరీపురంలో పెట్టారు సార్. ఆయన యూట్యూబ్ లో చూసి ధ్యానానికి వచ్చినాడు. యూట్యూబ్ లో చూసి ధ్యానానికి వచ్చి చేసుకుంటున్నాడు. ఆయనకి పూర్తిగా తెలియదు ఎట్లా చేయాలా ఏం కథ, ఒక మాస్టర్ అని తెలియదు, ఇంకా ఏమి అడగల్లా, వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు ఏమన్నా అడగల్లా ఏం కథ తెలియదు. నేను వచ్చేసి జంతులూరులో ధ్యానం క్లాస్ పెట్టినప్పుడు ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి మా ఊళ్ళో కూడా ధ్యానం క్లాస్ పెట్టాలా అని చెప్పినాడు. సార్ సరేనేసి వాళ్ళ ఊరు పోయి ధ్యానం క్లాస్ పెట్టినాను. దానిమ్మ పంట అనేది ఆయన అన్ని పొయ్యి కూడా ఆయన నష్టం వచ్చేది. ఇప్పుడు ధ్యానం ఎప్పుడు నష్టం వచ్చేది, కానీ ఆయన ఎవరి ద్వారా చూసి ఆ పొలంలో పిరమిడ్లు వేస్తే నీకు చాలా చక్కగా ఎనర్జీ ఉంటుంది, బాగా పండుతుంది పంట కూడా అనేసి దానిమ్మ తోటకేసినాడు సార్. ఆయన దానిమ్మ తోటకేయడం వల్ల అసలు ఆయన అనుకున్న దానికి త్రిబుల్ వచ్చింది సార్. మామూలుగా 1,00,000, 2,00,000, 3,00,000 నష్టం వచ్చేది, 10 లక్షల వరకు వచ్చింది సార్. పంట చాలా అద్భుతంగా వచ్చింది. అప్పుడు ఆ పిరమిడ్లు అన్ని చోట్ల కూడా ఆ పొలంలో చుట్టూరా కూడా చామంతి పూర్లకు, దానిమ్మ చెట్లకు, అరటి చెట్లకు కూడా వేసేసినారు. చాలా అద్భుతంగా ఆ పంట కూడా పండుతుంది. ఇప్పుడు ఆయన కూడా పిరమిడ్ కట్టాలని సంకల్పంతో ఒక కొంచెం ల్యాండ్ కొన్నారు సార్. పిరమిడ్ వ్యవసాయం చేస్తూ అద్భుతంగా లాభాన్ని ఆర్జిస్తూ. సో నేను ఆయన చూశాను, నేను కూడా ఆయన ఎప్పుడు పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ఆయన వ్యవసాయ పొలంలో తిరుగుతుంటారు. అది మరి ఆ పిరమిడ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అతి తక్కువ ఖర్చుతో చేశారు. చాలా సార్, ఉంటే 4 పక్కల కడ్డీలోటి కట్టేస్తాడు. చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను ఆశయ సార్ని, సార్ పల్లెల్లోకి వచ్చి కొంచెం చూపిండి అని చెప్తుంటే ఆయన సార్ బిజీగా ఉన్నాడు.
గ్రామాలు అంతా తిరిగారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలకి ధ్యానం అందితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. చాలా అద్భుతమైన ఇప్పుడు పత్రి సార్ వాళ్ళు చూడలేదు కానీ అవును. వాళ్ళు ఒక దైవంగా నన్ను అనుకుంటున్నారు వాళ్ళు. వావ్. మీరు మాకు దేవుళ్ళు మమ్మల్ని జీవితాలు మేము శరీరం వదిలే వాళ్ళము బాధలతోనూ దుఃఖాలతోనూ ఎన్నో జీవితాంతం ఇలాగుండే వాళ్ళము, ఆ, మాకు నువ్వే దేవుని అంటారు. అబ్బో. నేను దేవునిగా నీ శ్వాసే గురువు, ఆ, మన గురువు అనేది పత్రి సారే, ఆయనే మన గురువు, ఆ, ఆయన మన గురువు తప్ప నేను గురువు కాదు అని చెప్తారు. అంటే వాళ్ళందరికీ నేను ఆ. పెద్దగా ఏ ఊరు పోయినా కూడా అంత అభిమానం ఇస్తారు, అదే అంత అభిమానం ఆప్యాయత ఇస్తారు, అంత మా కుటుంబ సభ్యులు ఎవరు నాకు అవసరం లేదు సార్. ఉమ్, అందరూ నాకు వాళ్ళు ధ్యానం చేయరు కాబట్టి అవును. వాళ్ళ ఇంటికి కూడా నేను పోను సార్. ఆ. వాళ్ళ ఇంట్లోకి పోను, ఎక్కడికి మా అత్తగారి ఇంటికి కానీ పోను, నేను అవును. ఎక్కడికి పోను. అవును. ధ్యానం చేస్తున్న వాళ్ళ ఇంటికి అయితే ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఎక్కడున్నా పోతా. Yes. ధ్యాన గ్రామీణంలో వాళ్ళందరూ ప్రజలు ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఫస్ట్ పొలంలో సార్ వాళ్ళు పొలము ఇత్తేటప్పుడు, అవును. పొలము చెనక్కాయ వేసేటప్పుడు ఫస్ట్ ధ్యానం చేయండి. ఉమ్, తర్వాత ఆ ఇత్తనాలు కొన్ని పిరమిడ్లో పెట్టేసి ఫస్ట్ కొన్ని ఉమ్, శనగిత్తనాలు తర్వాత చేనులో ఆ మూటల్లో కలిపేసి మీరు ఆ మూట మీద చేయి పెట్టి ధ్యానం చేసి ఇత్తండి అని చెప్పినాం. ఉమ్. ఇత్తిన తర్వాత 1 ఎకరాకు 5 మూట్లు 10 మూట్లు అయ్యేటి 25 మూట్లు 35 మూట్లు అవుతున్నాయి సార్. వావ్. వాళ్ళు ఫలితం పొందినారు సార్. పొందినారు. వాళ్ళందుకు వాళ్ళే పొందినారు. వావ్. ఉమ్. వాళ్ళే పొంది మాకే చెప్తున్నారు సార్, మేము ఇట్లా చేసినాము, ఇట్లా వచ్చింది పంట అని. ఆ, మొన్న తుమ్చెర్లలో ఆయన చెనకట్టి వీకాల ప్రొద్దునికి ఆ, చెనకట్టి పీకలు అన్నప్పుడు ఒకసారి ధ్యానం చేసేసి పీకండి, పంట బాగా అద్భుతంగా వస్తుంది అని చెప్పిన. ఇంకోటి ఏం చెప్పిన అంటే సార్ నేను వచ్చేది 10,000 మీకు సామాన్లు కొనాలంటున్నారు కాబట్టి మీ సామాన్లకి ఇస్తాను, ఆ, మనకు ర్యాలీకి ఎక్కడన్నా అవసరం ఉంటాయనేసి అన్నాడు. ఆ. ఆయన ఏదో 15 మూట్లు ఎకరాకు అయ్యేది 30 మూట్లు అయినాయి సార్. బా బా వండర్ఫుల్. ధ్యానం చేసేసి స్టార్ట్ చేస్తున్నారు అది పీకేది. చాలా అద్భుతంగా వచ్చింది సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పినాడు ఆయన. ఎస్, వండర్ఫుల్ సార్. ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రతి వ్యక్తికి ధ్యానం అనేది ఒక భాగం అయిపోవాలి. ధ్యానమే అందులోనే వాళ్ళు ఏ పని చేసినా ధ్యానంతో పని ప్రారంభించారు. ధ్యానమే అప్పుడు, జీవితంగా ధ్యానమే జీవితంగా జీవితంగా మారితే అప్పుడు వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అనుభవం ఎక్సలెంట్, చాలా బాగుంది. మీ యొక్క సేవ మహా అద్భుతం, అలాగే మీ ధ్యాన ప్రచారం మహా అద్భుతం, మీ శాకాహార ప్రచారం అద్భుతం. సో మీ కుటుంబాన్ని చూసుకుంటూ చక్కటి సేవలు అందిస్తూ విశ్వ కళ్యాణంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఇంత మహత్తరమైన సేవను అందిస్తున్న మహనీయులు మీరు, శ్రీనివాసులు గారు, అనంతపురం మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు కూడా ధన్యవాదాలు ప్రభాకర్ మాస్టర్స్ కూడా. థ్యాంక్ యూ సార్. పిఎంసి నుంచి ఇస్తున్న మాస్టర్స్ అందరికి కూడా శతకోటి వందనాలు.